బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో సమావేశం ఏర్పాటు చేయడంతో ఆమంచిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నిబంధనలు అతిక్రమించి సమావేశం నిర్వహించారని అభియోగం మోపారు. అయితే తాను కేవలం బూత్ కమిటీ సమావేశం నిర్వహించారని ఆమంచి అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? పోలీసుల వాదన ఏంటి? ఆమంచి వాదన ఏంటి? రాజు, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్పై కేసు నమోదైంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ మధ్యాహ్నం 1 గంట సమయం తర్వాత తన కార్యకర్తలతో కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారనేసి తెలుసుకున్న పోలీసులు ఆమంచి కృష్ణమోహన్ ఏర్పాటు చేసిన సభా వేదిక దగ్గరికి వెళ్ళేసి కార్యక్రమం ఎందుకు పెట్టారనేసి నిలదీశారు. అయితే ఇదేమైనప్పటికీ ఇది నా వ్యక్తిగతం, ఇది నా ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కీలకమైన సమావేశం. ఎన్నికలు సమీపిస్తున్న ఈ 2 రోజుల తరుణంలో తన కార్యకర్తలు ఎలా పనిచేయాలి, ఏం చేయాలని దిశానిర్దేశం నేను చెప్తున్నాను. పోలీసులకు అనుమతులతో పని లేదు. ఇది నా వ్యక్తిగతంగా నా ఇంట్లో కూర్చుంటే నా దగ్గర కార్యకర్తలు ఎంతమంది రావచ్చు, ఎన్నికల నియమావళి ఎక్కడా అతిక్రమించట్లేదు అనేసి ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. అయితే పోలీసులు అయితే మాత్రం ఎన్నికల నియమాలను అతిక్రమిస్తున్నట్లు, ఆ ఎన్నికల నియమాలను అతిక్రమించి మీటింగ్ మాట్లాడటం, కార్యకర్తలతో మాట్లాడటం చేస్తూ టెంట్ హౌస్ లో పెద్ద ఎత్తున భారీగా టెంట్లు వేసి అందరినీ కరెక్ట్ కాదనేసి పోలీసులు చెప్పినప్పటికీ ఇద్దరి మధ్యలో వాదన జరిగింది. ఈ వాదన జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. థ్యాంక్ యూ రాజేష్.